యువత జీవితాలను నాశనం చేసే 7 దురలవాట్లను చూద్దాం. వాటిలో ఒకటి అతి నిద్ర. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం. ఇంకొకటి అందులోనే అర్ధరాత్రి దాటే వరకు మేలుకొని ఉండి ఎక్కడంటే అక్కడ అడ్డగోలుగా తిరుగుతూ ఉండడం. 2 బాధ్యతలు స్వీకరించకపోవడం. చాలా బాధ్యతలు ఉంటాయి. ఆ కుటుంబ బాధ్యతలను స్వీకరించకపోవడం వంటివి. 3 ఇతరులతో పోల్చుకోవడం. ఇతరులతో పోల్చుకుంటే మనకేం వస్తుంది? మన సామర్థ్యాలను మనం అభివృద్ధి చేసుకోవాలి కానీ. 4 ఆకర్షణల మీద మోజు పెంచుకొని వాటికి బానిసలైపోవడం. మన క్యారెక్టర్ని, మన నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకోవడానికి నిరాకరించడం. 5 అర్థం పర్థం లేకుండా ఫోన్ పట్టుకొని ఆలోచనారహితంగా సోషల్ మీడియాలో మునిగిపోవడం, స్క్రాల్ చేస్తూ ఉండడం, బూతు బొమ్మలు, బూతు వీడియోలు చూడడానికి అలవాటు పడ్డం. ఇవన్నీ భయంకరమైన దురలవాట్లే, మన అభివృద్ధికి ఆటంకాలే. 6 ముఖ్యమైన పని ఇప్పుడు కాదు తర్వాత అంటూ వాయిదాలు వేయడం. దీన్నే ప్రోక్రాస్టినేషన్ లేదా పోస్ట్పోన్మెంట్ అని కూడా అంటారు. ఒకసారి వాయిదా వేసిన పని మళ్ళీ జీవితంలో చెయ్యలేకపోవచ్చు, చేసే అవకాశం కూడా లేకపోవచ్చు. 7 శారీరక శ్రమ చెయ్యరు, ఆటలు కూడా ఆడడం మానేస్తారు. ఇది మరీ భయంకరం. శరీరం ఊబకాయం కావడానికి కారణమవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈరోజు మీరు చేసే పనులే రేపటి మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మంచి పాజిటివ్ అలవాట్లను అలవర్చుకొని మీ జీవితాలని, మీ భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకోండి. మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోండి. ఈరోజు ఉన్నతంగా ఎదిగిన వాళ్ళందరూ గతంలో చాలా కష్టపడి తన సామర్థ్యాలను మెరుగుపరుచుకున్న వాళ్లే. ఇవే కాక గద్దలకున్న 7 గొప్ప లక్షణాలని కింద ఇచ్చిన లింక్లో విపులంగా చెప్పాను. వాటిట్లో కూడా కొన్ని అలవర్చుకుంటే మీ జీవితాలను మీరు గొప్పగా తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. గుడ్ లక్.